బ్రేకింగ్ చూస్తున్నాం. ఉదయం నుంచి మబ్బుగా ఉన్న ఆకాశం మధ్యాహ్నం సాయంత్రం కల్లా బీభత్సమైన వర్షంగా మారిపోతుంది. హైదరాబాద్లో మళ్లీ వర్షం ప్రారంభమైంది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది. ఉప్పల్, రామంతపూర్, బోడుప్పల్, మేడిపల్లి, చెంగిచెర్ల, గట్కేసర్లో భారీ వర్షం కురుస్తోంది. అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వాహనదారులు, పాదచారులకు ఇబ్బందులకు గురికాగా భారీ వర్షం కారణంగా వాహనాలు ఆగిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రైట్, ఉదయం నుంచి మబ్బుగా ఉన్న ఆకాశం మళ్ళా వర్షంతో నగరవాసులను భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి. ఇక నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతుంది. ఇక వెదర్ అప్డేట్స్ కు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. సుప్రియ, చూస్తున్నాం మళ్ళా వరుణుడు నగరంపై విరుచుకుపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఎక్కడెక్కడ వర్షం బీభత్సంగా కురుస్తోంది? ప్రస్తుతం వెదర్ అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ లో మళ్ళీ వర్షం మొదలయ్యింది. అయితే ఉదయం నుంచే చూస్తే అయితే కొంచెం మనకు అక్కడక్కడ చినుకులు కూడా పడ్డాయి. అయితే ఇప్పుడు చూస్తే అయితే ఉప్పల్, మేడిపల్లి, రామంతపూర్ ప్రాంతాలలో అయితే వర్షం దంచి కొడుతూ ఉంది. ఇంక ఈరోజు రాత్రి వరకు మాత్రం భారీ వర్షాలు ఉన్నాయని చెప్పి కూడా వాతావరణ శాఖ అయితే జారీ చేసింది. ఇంకా హైదరాబాద్ తో పాటు తెలంగాణలో కొన్ని జిల్లాలో చూస్తే అయితే ఎల్లో అలర్ట్ కూడా వాతావరణ శాఖ జారీ చేసింది. అయితే ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, మలక్పేట్, కోర్డి, ఆబిడ్స్, లకడికపుల్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మణికొండ, షేక్పేట్, కుకట్పల్లి ప్రాంతాల్లో నిన్న చూస్తే భారీ వర్షానికి రోడ్లపై వరద నీరు చేరడంతో కూడా వాహనదారులు ఇబ్బంది పడ్డారు. అయితే ముందుకు కూడా వాహనాలు సాగడానికి ఎంతో ఇబ్బంది పడ్డ పరిస్థితి అయితే నిన్న కనిపించింది. ఈ రోజు కూడా మనకు చూస్తే అయితే వాతావరణంలో ఒక్కసారిగా మార్పు రావడంతో మాత్రం మబ్బులన్నీ కమ్ముకున్నాయి. అయితే ఆఫీసెస్ నుంచి వెళ్లే సమయం కాబట్టి ఇంకొక గంట తర్వాత చూస్తే స్కూల్ విద్యార్థులు, కాలేజ్ నుంచి వెళ్లే వాళ్ళు, ఆఫీసెస్ నుంచి ఇంటికి వెళ్లే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇటు జిహెచ్ఎంసీ అధికారులు, హైడ్రా, డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళైతే అలర్ట్ గా ఉండాలని కూడా చెప్తూ ఉన్నారు. ఈ రోజు మాత్రం భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టయితే వాతావరణ శాఖ కూడా జారీ. ఇప్పటికైతే పలు ప్రాంతాలలో అయితే వర్షం అయితే దంచి కొడుతుందనే చెప్పాలి. ఇంకా ఈవినింగ్ కూడా చూస్తే అయితే వర్షం కారణంగా అయితే మనకు నగర వ్యాప్తంగా అయితే ట్రాఫిక్ సమస్య కూడా ఉండబోతుంది. అయితే హైదరాబాద్ లో చిన్న వర్షం పడితే చాలు ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంటుంది. అలాంటిది భారీ వర్షాలతో మాత్రం రాకపోకలు సాగించే వాళ్ళు కూడా ఎంతో ఇబ్బంది పడే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మొదలైన వర్షానికి కూడా ఇంకా మనకు గంట తర్వాత మాత్రము భారీ వర్షం పడబోతుంది. వంశీ, రైట్, థ్యాంక్ యూ సుప్రియ.